పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యాసిడ్ పురుగులు కలకలం రేపుతున్నాయి. యాసిడ్ పురుగుల దాడితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొదట్లో ఒక్క గ్రామానికే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దాదాపు నెల రోజుల నుంచి యాసిడ్ పురుగుల బెడద ఉందంటూ స్థానికులు వాపోతున్నారు. ఇళ్లలోకి యాసిడ్ పురుగులు భారీగా చేరుతూ ఉండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ యాసిడ్ పురుగులు వాలితే చర్మం పైన నీటి బుడగలు ఏర్పడి దద్దుర్లు, దురద రావడం వంటి సమస్య ఏర్పడుతోందని తెలిపారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి యాసిడ్ పురుగుల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు యాసిడ్ పురుగులతో ఎలాంటి ప్రాణహాని లేదంటున్నారు జిల్లా వైద్యాధికారులు. వర్షాలు పడే సమయంలో ఇలాంటి పురుగులు రావడం సహజమే అని పేర్కొన్నారు. పురుగు వాలినప్పుడు దాని చేతితో తాకటం కానీ నలిపేయడం కానీ చేస్తే దాని నుంచి వచ్చే యాసిడ్ ద్రవంతో చర్మంపై దద్దుర్లు వస్తాయని వైద్యులు తెలిపారు. దద్దుర్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడితే సరిపోతుందని సూచించారు. ఇది తామర లాగా ఉంటది, సప్పి లాగా ఉంటది. మంత్రం మీకు మంట ఉంటే వేసుకోండి మధ్యాహ్నం ఈ ఆయింట్మెంట్ మట్టుగా. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఎంత పురుగులైతే కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా అటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే ఉంటున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం ఒక పాఠశాలలో విద్యార్థుల పైన దాడి చేసినటువంటి ఈ పురుగులు ఆ తర్వాత గ్రామాన్ని విస్తరిస్తూ కూడా తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలకు కూడా ఈ పురుగులు పాకడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఈగల రూపంలో ఉంటున్నటువంటి ఈ పురుగులు పుట్టిన వెంటనే శరీరంపై వాలిన వెంటనే వాటిని దోమలను చంపినట్లు చంపడం, కుట్టిన సమయంలో కొంత మంట ఏర్పడటం ఈ సందర్భంలోనే దాటి పురుగులను చంపుతున్న సందర్భంలో పురుగుల నుంచి వస్తున్నటువంటి ద్రావకం యాసిడ్ రూపంలో ఉండటం, వెంటనే చర్మం పైన ఆ ద్రావకం పడిన తర్వాత చర్మం దద్దులు రావడం, ఆ తర్వాత చర్మం పైన ఉన్నటువంటి నీటి పొడుగుల్లో ఏర్పడి అవి ఊడిపోవటం వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే వీటిని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురయ్యి స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లోనూ చర్మ వ్యాధుల వైద్యుల నిపుణుల వద్దకు అలాగే తాడేపల్లిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లోని వైద్యులను సంప్రదించడం జరిగింది. వాటి పరీక్షించినటువంటి వైద్యులైతే కూడా ప్రమాదకర పరిస్థితులు ఏవి లేవు, కానీ అయితే ఇటువంటి పురుగుల వలన కొంత దద్దుర్లు అలాగే దురదలు ఏర్పడతాయి. ఈ సమయంలోనే కొంత యాంటీబయాటిక్ అలాగే ఆయింట్మెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులైతే కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఆరుగోలను, జగన్నాథపురం, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల్లో ఈ పురుగులు ఎక్కువగా ఉన్నట్లు స్థానికులంతా కూడా చెప్తున్నారు. వెంటనే వైద్య శాఖ అధికారులు అయితే కూడా కొంత చర్యలు తీసుకోవడం, మున్సిపల్ అధికారులు కూడా కొంత బాధ్యత తీసుకుని వెంటనే పాకింగ్ చేయడం, ఈగలు, దోమలు ఇవన్నీ కూడా విస్తరించుకోకుండా వాటిని నాశనం చేసే విధంగా కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలంతా కూడా కోరుతున్నారు. సంధ్య. ఓకే, రైట్ శ్రీనివాస్. తీసుకోండి.